జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మా మీరు నా మీద ప్రేమతో అభిమానంతో నన్ను బాబాయ్ అని పిలిచారనుకున్నానే గాని ఇలా నా సొంత కూతుడలాగా స్పందిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఈ జన్మ రుణానుబంధమో సంబంధమో మనల్ని ఇలా కలిపింది. అదృష్టవశాత్తు మీరు నా అన్న కూతుళ్ళు అవ్వాలనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు మీరు నా అన్న కూతుళ్ళు కాదని తేలిపోయింది. ఏం చేస్తామమ్మా, అంతా నా కర్మ. నేను మీ అన్న కూతుర్ని కాకపోవడం ఏంటి బాబాయ్? నేనే మీ అన్న కూతుర్ని బాబాయ్. నా వల్ల ఈరోజు నువ్వు రోడ్డు మీదకి వచ్చావు బాబాయ్. నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్. ఇదిగో ఈ డబ్బులు నువ్వు తీసుకోవాల్సిందే. అవును బాబాయ్, నువ్వు ఈ డబ్బులు తీసుకోవాలి. నానమ్మని సంతోషంగా చూసుకోవాలి. తీసుకో బాబాయ్. వద్దమ్మా, జమీందారులెప్పుడూ ఒకరి ముందు చేయి చాచరమ్మా. అలా చాపితే జమీందారి రక్తమే కాదమ్మా, పొలంలో పని చేయడమే కాదు, ఆఖరికి కూలి పని చేయడానికైనా సిద్ధపడతాను గాని ఒకళ్ళ ముందు చేయి చాచనమ్మా. నా మీద ప్రేమతో అభిమానంతో నాకు సహాయం చేయాలనుకున్నందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో బాబాయ్, నువ్వు మాకు దండం పెట్టడం ఏంటి బాబాయ్? వద్దు బాబాయ్, వద్దు. సార్, పాపం వాళ్ళు ఎంతో ప్రేమతో ఇస్తున్నారు సార్, కాదనకండి. వాళ్ళు బాధపడతారు. అవి తీసుకుంటే నేను ఫీల్ అవుతాను రవిచంద్ర. నిజంగా నాకు మీరు సహాయం చేయాలనుకుంటే మీ అమ్మను ఒప్పించి నా దగ్గర నుంచి దోచుకున్న నా ఆస్తిని మొత్తం నాకు తిరిగి అప్పగించండి చాలు. అదే మీరు నాకు చేసే పెద్ద సాయం. వస్తానమ్మా. మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఒక్క ఫోన్ చేయండి, క్షణాల్లో మీ ముందుంటాను. వీరనారాయణ గారు వెళ్ళిపోయారు కదా చిట్టి. పైగా డబ్బులు కూడా తీసుకోలేదు. నా డబ్బులు నాకిచ్చేస్తే ఈ డబ్బుల మీద చెయ్యేసావంటే ప్రాణం తీసేస్తాను. సెలి, ఇదిగో ఈ సీర కట్టుకో. అమ్మో, నేనా? అమ్మో నేనే అంటావేటి? ఈ రోజు నుంచి నువ్వు పని మనుషులు ఉండటానికి ఇయ్యలే సెల్లి. పని మనిషిలాగా ఈ ఇంట్లో పనులు చేయటానికి అస్సలు ఇయ్యలేదు. నువ్వు శంకరనారాయణ గారి కూతురువి. జమీందారింటి బిడ్డ జమీందార్లాగా బతకాలి తప్ప పని మనిషిలా బతకటానికి ఇయ్యలేదు సల్లి. ఇదిగో కట్టుకో. వద్దక్కా, ఈ చీర కట్టుకోవటం చూస్తే కాంతమ్మ గారు నన్ను తిడతారక్కా. తిడితే నువ్వు కూడా తిరిగి తిట్టో. అక్కా, అవును సల్లి, ఇంతకాలం నువ్వెవరు బిడ్డవో తెలియదు కాబట్టి ఈ ఇంటి పని మనిషిలా బతికావో. తెలిసిన తర్వాత కూడా అలాగే బతికితే
అది శంకరనారాయణ గారికి అవమానం. ఇన్నావు కదా, కాంతమత్త ఏదైనా అంటే అమ్మ కడుపులో గుద్దితంట. మా అమ్మ గుద్దితే కాంతమత్త పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో. అమ్మా, నడు విరిగిపోయిందిరో అమ్మా. అమ్మో వద్దు పెద్దమ్మా, నువ్వు కొడితే కాంతమ్మ గారు కైలాసానికి వెళ్ళిపోతారు. అక్క, నువ్వు చెప్పినట్టే చీర కట్టుకుంటానక్క. నా బంగారు తల్లి, ఎదిగో కట్టుకో. పో పో. నమస్తే అలా, సార్. నమస్కారం. రండి రండి, కూర్చోండి సార్. మొత్తానికి ఆ చిట్టమ్మ పెట్టే ఆచారాలకి భయపడకుండా ఎంతో ధైర్యంగా మా ఇంటికొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ల సంగతి తర్వాత. పెళ్ళి అనగానే ఆచారాల పేరిట నన్ను వాయించేస్తున్నారు. ఈసారైనా ఆ దరిద్రపు ఆచారాలు లేకుండా నా పెళ్లి జరుగుతుందిగా. మీరేం భయపడకండి సార్. ఇంట్లో జరిగితే కదా అది ఆచారాలు పెట్టడానికి. ఇంట్లో జరగదా? ఎస్, ఇంట్లో గనక మీ పెళ్ళేర్పాట్లు జరిగితే ఆ చిట్టెమ్మ ఏదో ఒక వంకతో మిమ్మల్ని చావగొట్టి భయపెట్టేసి పెళ్ళి అనే ఆలోచనే మీ బుర్రలోంచి తీసేస్తుంది. కాబట్టి ఈసారి ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా మీ పెళ్లి జరిపించే ప్లాన్ చేశాను. నిజమా? అంటే ఎవరికీ తెలియకుండా నాకు లతకి పెళ్లి జరిపిస్తావా? అవును, ఇంకా సేపట్లో లతం తీసుకొని మనం గుడికెళ్తున్నాం. మూడో కంటికి తెలియకుండా మీరు దాని మెళ్ళో 3 ముళ్ళు వేస్తున్నారు. అట్నుంచటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కెళ్ళి మీ పెళ్లి జరిగినట్టుగా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకుంటున్నాం. సూపర్ కాంతమ్మ, నీ బుర్ర అద్భుతం. ఏదో మీ అభిమానం సార్. ఇంతకీ మిగతా బ్యాలెన్స్ డబ్బులు? ముందు పెళ్ళవని తర్వాత చూద్దాం. అంటే నన్ను అనుమానిస్తున్నారా సార్? నువ్వు కాబట్టి అనుమానిస్తున్నా కాంతమ్మ. చెత్తదవా, నీకు పిల్లనివ్వడమే ఎక్కువ. అలాంటిది నా మీదే పంచులేస్తావా? ఈ పెళ్ళైన తర్వాత చెప్తారా నీ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.